దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా సేవకుల నిమిత్తం, అందరి నిమిత్తం ప్రార్థన చేయండి. ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం. అలా సరే, వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు సేవకులు సోమరితనం గురించి నేను మాట్లాడుతున్నాను. చివరి దాకా వినండి ఈ మాటలు. ఇది 40 నిమిషాలే కావచ్చు, గంట ప్రసంగమే కావచ్చు, కానీ చివరి దాకా వినాలి. వింటేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు తండ్రి. సర్వశక్తివంతుడా ప్రభువానికి వందనాలు తండ్రి. దేవా, మరి సమయంలో పరిశుద్ధాత్మ దేవా తండ్రి, నీ లేఖన భాగంలో తండ్రి మత్తయి సువార్త 4:25 అధ్యాయము 14వ వచనం నుండి నాయన ప్రభువా, నీవు నాయన ఈ దినము నాయన ప్రభువా పరిశుద్ధాత్మదేవ అయ్యా మా అందరితో నాయన ప్రభువా నువ్వు మాట్లాడబోచున్న తండ్రి, నీకు వందనాలు ప్రభా. వింటూ ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. వారి హృదయాలు తండ్రి త్రుట్టెళ్ళకుండా నాయన ప్రభా తండ్రి వైపు దాన్ని మనస్ఫూర్తిగా మా హృదయపూర్వకంగా నాయన ప్రభా నీ వైపు ఆలోచన కలిగి నీ ఆత్మ ద్వారా అయ్యా వారికి నీ ఆత్మనేత్రములు తండ్రి పరిశుద్ధాత్మ తెరవమని అడుగుచున్న ప్రభా. మీరుండి వారిలోను మాట్లాడమని పరిశుద్ధాత్మదేవ ఈ సమయంలో తండ్రి అయ్యా నీ లేఖన భాగంలో ప్రభు తెలియపరుస్తున్నాను. నాలో మీరుండి నాయన ప్రభా మాట్లాడి వారికి అర్థమయ్యేటట్టు నాయన ప్రభా బోధించమని యేసు నామమున నడిచిన తండ్రి, ఆమేన్. వందనాలమ్మ. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనము. ఇది దగ్గరికి ఒక వారం నుంచి చెప్పాలనుకుంటున్నాను, కానీ సమయము దొరకక ఇంకా చెప్పలేక, అంటే వేరే వాటికి అంటే ఇది చాలా కొద్దిగా లాంగ్ ఉంది కాబట్టి కొంత సమయం తీసుకోవాలి. అందుకే ఈ వాక్యాన్ని రేపు అనుకుంటూ ఈరోజే మరి చెప్పాలని ఆశపడి దేవుని ప్రేరణ చేత పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఈ దినము నేను ఇక్కడ కూర్చున్నాను. మీరందరూ శ్రద్ధగా ఈ మాటలు వినుగాక. ఆమేన్, ఆమేన్. 14వ వచనం నుంచి, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులకును పిలిచి తన ఆస్తిని వారికి కప్పగించినట్లును అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సాధ్యమో చెప్పును వానికి ఇచ్చెను. వెంటనే దేశాంతరం. అంటే ఈ మాటలు, ఈ వచనంలో ఈ మాటలు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ ఒక యజమాని ఒక ముగ్గురిని వారికి ఒక పని చెప్పిండు. ఒకరికి 1 తలాంతు, ఒకరికి 2, ఒకరికి 5. ఈ ముగ్గురు ఎలా పని చేశారు? వారు ఇచ్చిన తలాంతుని ఎలా ఉపయోగించారు? కానీ ఇక్కడ మీరందరూ గుర్తించాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ పని నిమిత్తమే దేవుడు మాట్లాడలేదు, పని నిమిత్తమే మాట్లాడలేదు. ఇక్కడ సేవకులందరితో మాట్లాడిండు. ఇక్కడ పని ఇచ్చింది దేవుడు. ఏ పని ఇస్తే వీళ్ళు చేస్తారనేది వాళ్ళ సామర్థ్యంతో వాళ్ళకి ఇచ్చిండు. ముగ్గురికి ఇచ్చిండు. ఒక్కరికి 5 ఇవ్వలే, 5 తలాంతులు ముగ్గురికి లేదు, 1 తలాంతు ముగ్గురికి లేదు, 2 తలాంతులు ముగ్గురికి లేదు. ఒకరికి 5, 2, 1. అంటే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం సేవకులంగా ఉన్నాం, వాస్తవమే. ఒక పనివారుగా మనం ఉన్నాము. ఆ తలాంతులు ఇచ్చింది మనకే, గుర్తుపెట్టుకోండి. ఆ తలాంతులు ఇచ్చింది మనకే. కానీ ఇందుట్లో
పని చేసేవారికి కూడా వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ముందు సేవకుల నిమిత్తమే మాట్లాడుతున్నా. ఈరోజు సేవకుడా, నువ్వు వింటున్నావు కదా, గుర్తుపెట్టుకో. నువ్వు వింటున్నావు, ఈ వీడియో నువ్వు వింటున్నావు, నువ్వు చూస్తున్నావు, గుర్తుపెట్టుకో. పెద్ద చిన్న సేవ అనేది అది పక్కకు పెడదాం. ముందు ఈరోజు దేవుడు నేను పిలుచుకున్నాడా? సరే, నేను పిలుచుకున్నాడే అనుకుందాం. నువ్వు ఆదివారము వెళ్ళి ద్వారాలు తెరుస్తున్నావు, తెరిచి వాక్యం చెప్తున్నావు, ఆరాధన జరిగిస్తున్నావు, వీలైతే వారికి ప్రార్థన చేసి వాళ్ళని ఇళ్ళకి పంపిస్తున్నావు. ఇది సేవ కూడా నువ్వు చేసే పని, అంతేనా? మిగతా సమయంలో నువ్వు ఏం చేస్తున్నావు? అది దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు విశ్రాంతి దినాన్ని ఒక్క దినమే నువ్వు ఆచరించి మిగతా దినములన్నీ నువ్వు ఎలా ఆ దినాల్ని ఎలా స్వీకరిస్తున్నావు? అసలు ఎలా అంటే ఆ దినాలలో ఎలా నువ్వు వాటిలో గడుపుతూ ఉన్నావు? ఏం పని చేస్తున్నావు? దేవుని సేవ చేస్తున్నావా? విశ్రాంతి దినము కాదు, విశ్రాంతి దినము గడిచిన తర్వాత సంగతి నేను చెప్తున్నా. ఆ రోజు ఉంటవేమో, గడిచిన తర్వాత నువ్వు ఎలా ఉంచున్నావు? నువ్వు సేవకుడివే కదా, దేవుణ్ణి నిన్ను పిలుచుకున్న మాట వాస్తవమే కదా, దేవుణ్ణి నీ రమ్మన్నది వాస్తవమే కదా, నా కోసం పని చేయమన్నది వాస్తవమే కదా, అనేకమైన బిడ్డలకి నా మాటలు చెప్పమన్నది వాస్తవమే కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నది వాస్తవమే కదా. మరి నువ్వు ఎవరిని బట్టి నువ్వు ఉంటూ ఉన్నావు? చెప్పు. బయటికి వెళ్ళవా? ఆత్మలు వద్దా? సంపాదన వద్దా? ఏం సంపాదన? ఆత్మల సంపాదన వద్దా? అంటే ఒక 20 మందిని, ఒక 10 మందిని కూర్చుని వాళ్ళని ఆదివారం రోజు వాక్యం చెప్పి ప్రార్థన చేసి పంపిస్తే సరిపోతుందా సేవకుడా? గుర్తుపెట్టుకో. అలా సోమరిగా ఉండబాకు. నువ్వు సేవకుడివి, నువ్వు దేవుని సొత్తువి, నువ్వు దేవుని పనివాడివి. అంతేగాని ఆదివారం ఒక్కరోజు పని చేసి, ఆదివారం ఒక్కరోజు ఆరాధన చేసి, ఆయన మందిర ద్వారాలు తెరిచి 4 పాటలు పాడి వాక్యం 4 ఒక వచనం తీసుకొని 4 మాటలు చెప్పి వాళ్ళు పంపిస్తే కలవదు. అది కాదు నీ పరిచర్య. నేను దాని నిమిత్తమే కాదు నేను ఎంచుకున్నది. ప్రతి దినము కూడా నువ్వు నా పని చేయమన్నాడు, అప్పుడు నీ పని నేను చేస్తానన్నాడు. కానీ నువ్వు ఆదివారం ఒక్కరోజు, అది కూడా ఏదో ఆదివారం ఉండాలి కదా, 20 మంది సంఘం ఉన్నారు కదా, 10 మంది సంఘం ఉన్నారు కదా అని ఆ రోజు గడిపి సమయాన్ని, ఆ రోజు కూడా నువ్వు ఆ 2 గంటల సమయమే చేస్తున్నావు. మిగతా సమయంలో నువ్వు ఎలా ఉంటున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సరి చేసుకో. వద్దో దేవుని చిత్తం ఏంటో తెలుసుకో. అంతేగాని ఇంకొక మాట చెప్తున్నా, ఇందుట్లోనే కొంతమంది బహుగా సేవ చేసే వాళ్ళు ఉంటారు. అంటే పగులు ప్రార్థన సేవ బయటికి వెళ్ళేవారు ఉంటారు, సభలు పెట్టేవారు ఉంటారు, ప్రార్థనలో ఎక్కువగా గడిపేవాళ్ళు ఎక్కువ ఉంటారు, దేవునితో సంభాషణ చేసేవాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఉన్నారు. తలాంతులు ఒకరికి ఒకరి విధంగా ఇయ్యలేదు. కృపావరాలు రకరకాలుగా ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆత్మఫలం అనేది, ఆత్మఫలాలు అని ఆత్మఫలం అన్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఆడ ఆత్మఫలము ఒకటే ఫలము, అది అందరికీ పంచిండు. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, అందరినీ పంచిపెట్టిండు అది. కానీ ఈరోజు ఆ పంచిపెట్టిన వాళ్ళు పూర్తిగా సేవలో ఉన్న, పూర్తిగా సేవని ఇంకా జీవితాంతము ఇంకా ఏది కూడా లేకుండా, వేరే పని లేకుండా
సేవని పిలుచుకున్న సేవకులు ఉన్నారు. కానీ కొంత ఆదివారం రోజే సేవ చేస్తూ మిగతా దినములన్నీ పనిచేసే వాళ్ళకి అది సేవకులైతే అనరు. గుర్తుపెట్టుకోండి, అది సేవకులైతే అనరు వాళ్ళని. కానీ మనము మిగతా దినములు కూడా ఆయన పని చేయాలి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఎందుకు నేను ఈ వచనాలు ఈ తలాంతులు అనేది ఎందుకు తీసుకున్నానంటే, ఇది పని గురించి ఉంటుంది. ఇది దేవుడిచ్చిన పని. అంటే ఈ లోకంలో మానవులు అందరూ బ్రతకటానికి కొరకు నీకు ఇచ్చిన తలాంతులు ఉపయోగించుకోలేకపోతున్నావు కాబట్టి దాని గురించి ఉంది. ఇది సేవ నిమిత్తము కూడా ఉంది. ఇది ఇద్దరికి పనికి వస్తుంది. ఇది అది వేరే, అది ప్రస్తావన అది వేరే. అది చెప్పాలంటే సమయం మరి మనకి అవుతుంది. అందుకే దీంట్లో నేను సేవకులు మాత్రమే తీసుకున్నాను. ఒక సేవకుడు ఉన్నాడు, పగులంతా సరే ఎక్కడెక్కడ సభలు పెట్టుకోవాలో, ఎక్కడెక్కడో ప్రార్థనలు కానీ సభలు కానీ పెట్టుకుంటున్న సేవకుడు, మరి ఆయన దగ్గర దేవుని ఆత్మ ఉండదా? ఒకరి ఊరు నుంచి ఒకరికి వెళుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆయనలో ఉండదా? నువ్వు ఉంటున్న ఊరికి ఆ సేవకుడు వచ్చాడు. మరి ఆ సేవకుడి దగ్గరికి జనము వెళుతూ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఆ సేవకుడు ఎంత బలముగా వాడబడుతున్నాడో ఒక్కసారి గుర్తించుకో. నువ్వు ఊళ్ళో ఉండి నువ్వు వాడబడలేకపోతున్నావు. ఒక సేవకుడు బయట దేశ విదేశాలు తిరుగుతూ అనేకమైన వాళ్ళకి సువార్తను ప్రకటిస్తూ ఈరోజు నీ గ్రామానికి వచ్చి ఉన్నాడు. ఈరోజు నీ గ్రామానికి వచ్చి ఉన్నాడు. మరి వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. నీ బిడ్డలే నీ సన్నిధికి వస్తున్న బిడ్డలే ఆ సేవకుడిని చూస్తున్నారు, నిన్ను చూస్తున్నారు. ఎవరి భక్తి ఉన్నదో జనానికి తెలుసు, ఖచ్చితంగా తెలుసు. జనానికి తెలుసు, కానీ వాళ్ళు తొందరపడరు. కానీ ఆ సేవకుడు ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే ఆ సేవకుడు ద్వారా ఏదైనా దేవుడు బయలుపరుస్తాడేమో. దేవుని ఆత్మ ఖచ్చితంగా మనలో ఉంది. కానీ ఆయన సేవకుడు కాబట్టి దేవుడు ఆయనతో వాక్యం ద్వారా ఏం మాట్లాడతాడు. మరి ఫలానా సమస్య నాకుంది, ఆ సమస్య మరి ఆయన నుంచి విడుదల ఇస్తాడేమో ఆయన ప్రార్థన ద్వారా అనుకుని పరిగెత్తుకొని వస్తారు. అప్పుడు నువ్వు ఆపుతావా? సేవకుడా ఆపుతావా? ఆపకు. ఎందుకంటే నీకు రైట్స్ లేవు ఆపటానికి. అది దేవుని పరిచర్య. అది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అంటే అందరికీ వస్తుంది, మొత్తం అన్యులే కాదు. విశ్వాసులు ఉన్నారు, విశ్వాసులు తొలగిపోవట్లేదా? వాళ్ళు తొలగిపోకుండా ఇలాంటి మాటల చేత, నూతనంగా వచ్చిన సేవకుల చేత వాళ్ళు నిలబడలేకపోతున్నారు. నువ్వు చెప్పే మాటలకే నిలబడుతున్నారు అనుకున్నావా? నువ్వు వారానికి ఒక మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోతే నీ మాటలకి వాళ్ళు నిలబడుతున్నారా? వాళ్ళు నిలబడట్లేదు. వాళ్ళకి ఇంకేదో ఆత్మీయ ఆహారం వాళ్ళకి కావాలి. అది నీ దగ్గర అందలేకపోతుంది. ఏదో ఇక్కడ ఒక సంఘం అంటూ ఉండాలి, ఒక సంస్థ ఉండాలి కాబట్టి రేపటి రోజున చనిపోయినా ఏదైనా సమస్య వచ్చినా కార్యక్రమం జరగాల్సిన నువ్వు ఉండాలి కాబట్టి నిన్ను అలా అంటుకొని ఉంటున్నారు. కానీ హృదయం అంతా తిరుగులాడుతున్న సేవకుడి మీదనే ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకో. అలా ఉండాలి అంటే నీవు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వారితో మాట్లాడాలి, వారికి ఉన్న సమస్యలు తెలుసుకోవాలి, వారు ఏం చెప్తున్నారు దాని నిమిత్తం ప్రార్థన చేయాలి. కానుకల నిమిత్తము కాదు, వాళ్ళు ఏదో అనుకుంటారని కాదు. నువ్వు సేవకుడు కాబట్టి వాళ్ళ వస్తున్న ఉగ్రత వారికి ఏమైనా ఉంటే నీకు దేవుడు బయలుపరచని వాటి చెప్పాలి. ఎందుకంటే నీకు బయలుపరచట్లేదంటే నువ్వు ప్రార్థనలో ఉండట్లేదు. నువ్వు ప్రార్థనలో ఉంటే దేవుడే బయలుపరచడు. అంతేలే కానీ నువ్వు ప్రార్థనలో ఉండకుండా నీ ఇష్టానుసారంగా ఆదివారం ఒక్కరోజు వెళ్ళి ప్రార్థన జరిగించి బయటికి వెళ్తే దేవుడు ఉండడు. దేవుడు ఏదో 4 మాటలు నువ్వు పదే పట్టించిన మాటలు ఆ వారంతో ఒక అధ్యాయం చదువుతావు, ఆ మాటలు ఆదివారం ప్రకటిస్తావు. అది కాదు దేవుడు అడిగేది. వాళ్ళతో మాట్లాడాలి. సేవకుల దగ్గరికి ఇంకా ఏం చేయాలి, ఇంకా రేపు ఏం చేయాలి, బిడ్డలతో నేను ఏం బోధించాలి
సాయంత్రానికి నీ సంఘం అంటూ మరి వీలైతే సాయంత్రానికి కూడా 1 గంట ప్రేయర్ పెట్టుకోలేవా? ప్రేయర్ పెట్టుకోలేవా? వాళ్ళు ఎందుకు తొలగిపోతారు? తెల్లవారుజామున నీకంటూ ఒక ప్రార్థన ఉంది. అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వే కనుక ప్రార్థన చేయకపోతే దేవుడు నీతో ఉండడు. నీ ద్వారా నీ వెనకున్న 20 మంది కూడా చెడిపోతారు. ఎందుకంటే వాళ్ళు నిన్ను నమ్మి వాళ్ళు ఉన్నారు కాబట్టి. వాళ్ళు నడిపించే పూజ నీకు అంతే. ఆనాడు మోషేకి ఇచ్చింది కదా అరణ్యములో. మోషేకి ఇచ్చిండా లేదా అరణ్యంలో? వాళ్ళ సేవ నిమిత్తము ఒక్కడిని ఎంచుకున్నాడా? మరి ఈరోజు నిన్ను ఎంచుకున్నాడు కదా ఈ గ్రామంలో. 20 మంది కానీ 30 మంది కానీ 100 మంది కానీ ఎంతమంది నిన్ను ఎంచుకున్నాడు కదా. మరి ఆ 20 మంది నువ్వు ఏం చేస్తావు? ఆ 10 మంది నువ్వు ఏం చేస్తావు? ఎలా నడిపిస్తున్నావు? అసలు వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావా? అమ్మ నీ సమస్య ఏంది చెప్పు, నేను ప్రార్థన చేస్తున్నా. మనసులో ఉంచుకోవు, ఏమో తెలియపరచు. నేను దేవుడు నాకు ఎంత నేను తెలియపరుస్తా, ప్రార్థన చేస్తా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళకి ఓదార్పునిస్తున్నావా? వాళ్ళకి ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. వాళ్ళ కానుకలు ఇవ్వాల్సి వస్తుందేమో అని అనుకునేవారు. వాళ్ళు కాదు, వాళ్ళు విశ్వాసులు కాదు. నువ్వు కానుక కోసం నువ్వు వెళ్ళబాకు. కానుక కోసం బైబిల్ పట్టబాకు. అది కాదు. నువ్వు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు నీ బిడ్డలు కాబట్టి, నువ్వు నడిపించే మార్గము తీసుకుని వెళ్ళేది ఆయనే. కానీ నువ్వు సరైన మార్గం నడిపించేది నువ్వే కదా. నీ బోధ చేతేగా వాళ్ళు నడిపించేది, నీ ప్రార్థన చేతేగా వాళ్ళు నిలబడేది. నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? దేవుని పిలుపు నీకుంటే ఖచ్చితంగా దేవుడి ఆత్మ నీలో ఉంటే ఖచ్చితంగా భయం అనేది నీకుంటుంది. దేవుని ఆత్మ నీలో లేకపోతే అది ఎప్పటికీ నిలబడదు సంఘము. ఈరోజు నీ సంఘం విస్తరింపబడట్లేదంటే నీకు ప్రార్థన లేదు, నువ్వు దేవుణ్ణి గోజాడట్లేదు, ఆత్మల కోసం నీ పోరాటం లేదు. ఏదో నలుగురికి వాక్యం చెప్పి పంపించడానికి నువ్వు అలా ఆలోచన ఉండలే. కానీ మోకాళ్ళు వేసి దేవా ఇంకా ఆత్మలు, నూతనమైన ఆత్మలు కావాలి ప్రభు అని ఒక్కరోజైనా నువ్వు ఉపవాసం ఉంటున్నావా? అసలు వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటున్నావా? శుక్రవారము ప్రార్థన జరుగుతుందా? ఒక్క ఆదివారమే చేసుకుంటే సరిపోతుందా? ఆయన సెలవులో శుక్రవారం దినం మన కోసం మరణించింది కదా. మరి ఆ దినాన్ని ఆయన మరణించిన ఆ జ్ఞాపకాన్ని ఎవరెవరో చనిపోయింది జ్ఞాపకార్థ కూడికలు అవి ఇవి చెప్పి ఏదేదో సంవత్సరికలు అవి చేసుకుంటున్నారులే. కానీ దేవుడు శుక్రవారం దినం చనిపోయింది కదా. ఆ నిమిత్తం మనం ఈరోజు ప్రార్థనలు గడుపుదాం, ప్రార్థనలో ఉందాము. ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తించుకుందామని నువ్వు ప్రార్థనలో ఉంచున్నావా? విశ్వాసుల గురించి నేను మాట్లాడలేదు, సేవకుడు నీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆదివారం ఒక్కరోజు నువ్వు ఒక 2 గంటలు మందిరానికి వచ్చి చెప్పిపోతే సరిపోదు. అది అసలు అది పరిచర్య కాదు. నువ్వు మనస్ఫూర్తిగా హృదయం మీద నీ మనసు ఇక్కడ చేపెట్టుకొని చూడు, ఒక్కసారి చూడు, మనస్ఫూర్తిగా నువ్వే చెప్పగలవు. నేను ఎలా ఉంటూ ఉన్నాను అనేది నీ మనసు నీకే తెలిసిద్ది. నిజంగా నేను ప్రార్థన చేస్తున్నానా? అసలు నిజంగా దేవుని ఆత్మ నాలో ఉంటే మరి ఎవరో వస్తున్నారు, ఎవరో ప్రార్థన చేస్తారని ఎందుకు నీ సంఘము, నీ విశ్వాసులు వాళ్ళ దగ్గరికి ఎందుకు పెరుగుతున్నారు? వాళ్ళు ఎందుకు అనుకోవట్లేదు మా సేవకుడు ఇచ్చింది కదా దేవుణ్ణి, మరి ఆ సేవకుడు ప్రార్థన చేస్తారు కానీ ఎందుకు వాళ్ళు నీ దగ్గర రాలేకపోతున్నారు? ఎందుకంటే దేవుని ఆత్మ నీ దగ్గర లేదు. నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు ప్రార్థనలో గడపట్లేదు. ఒక్క ఆదివారానికే నువ్వు సమయం ఇస్తున్నావు వాళ్ళతోని. నిత్యము మిగతా దినములన్నీ నువ్వు వ్యర్థంగా చేసుకుంటున్నావు, నీ పని నువ్వు చూసుకుంటున్నావు. అది సేవకు లక్షణం కాదు, సేవకు లక్షణమే కాదు అది. విశ్వాసుని భయభక్తి కలిగి నీతో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఒక సేవకుడు వస్తూ ఉన్నాడంటే చెప్పే విషయంలో, మాట్లాడే విషయంలో నీకే ఆ మర్మం అర్థమైంది. ఒక సేవకుడు వెళ్తూ ఉంటే గౌరవం కూడా ఇవ్వలేకపోతున్నారంటే నీలో ఆ భక్తితనం అనేది లేదు. గుర్తుపెట్టుకోండి. ఆ భక్తిని మనమే పోగొట్టుకుంటాం. కానీ ఒక్క మాట చెప్తున్నా, ఏ గ్రామానికి కానీ ఎవరైనా సేవకుడు వస్తే ఆపబాకండి. అది మీరే శాపం పొందుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతు వాడుకుంటున్న అంతేలే. కానీ నీ ఆత్మలను పట్టుకొని పోవటానికి కాదు.
నీ ఆత్మలు పట్టుకొని పోతూ ఉన్నారంటే నీ ఆత్మలు బలహీనులుగా ఉన్నారన్నమాట. గుర్తుపెట్టుకో. అలా బలహీనులు ఉండటానికి కారణం నువ్వే. వచ్చి ఏదో ధనం కోసమో ఏదో 4 మాటలు చెప్పి సరే వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ బయటికి వెళ్తున్నారు. అది వాళ్ళకు విడుదల కావాలంటే విడుదలకు వస్తూ ఉంది. విడుదల వస్తుందని వాళ్ళు ఎంతో కొంత కానుకిస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది దేవుని చిత్తం. అది నీ గ్రామానికి రావటం అది దేవుని చిత్తం. అది ఈరోజు అంతేగాని నువ్వు అడ్డుకోబాకు. సేవకులు ఎవరినైనా కానీ, చిన్న పెద్ద సేవకులను కాదు, దేవుని ఆత్మ ఎవరిలో నడిపింటే వాళ్ళు ఖచ్చితంగా గ్రామానికి వస్తారు. ఆయన ద్వారా స్వస్థత జరుగుతాయి. అది కూడా నువ్వు కూడా అనుకోవాలి. నేను కూడా వేరే గ్రామానికి నేను కూడా ఎందుకు వెళ్ళకూడదు? నేను కూడా అలా ఎందుకు వాడుకోకూడదు? నన్ను కూడా పిలుచుకున్నాడు కదా దేవుడు. నన్ను కూడా బహుగా వాడుకున్నాడు కదా. నాతో మాట్లాడుతున్నాడు కదా. నేను కూడా వాక్యం చెప్తున్నాను కదా. ఆరాధన నడిపిస్తున్నాను కదా. ప్రార్థనలో ఉంటూ ఉన్నాను కదా. మరి నేనెందుకు వెళ్ళకూడదు? నేనెందుకు నీ స్వార్థ ప్రకటించకూడదు? నేను ఈ 4 గోడల మధ్యలోనే ఉండాలన్నా? నేను బయటికి వెళ్ళకూడదా? అది నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుడు నిన్ను అడగటం కాదు. దేవుడు నిన్ను ఎప్పుడో పర్మిషన్ ఇచ్చాడు, కానీ నువ్వే పోలేకపోతున్నావు. వెళ్ళు, ఆ పని ఏదో పక్కకు పెట్టు. దేవుడు నిన్ను పోషిస్తానంటున్నాడు. నువ్వు సమస్తము దేవుడు నా మీద యావత్తు నా మీద వేయండి, నేను పోషిస్తానంటున్నాడు. అబ్రహాంని పోషించలేదా? ఏమీ లేదు, కట్టు బట్టలతో నువ్వు బయటికి రమ్మన్నాడు అబ్రహాంని. శారా ఇద్దరు బయటికి కట్టు బట్టలతో వెళ్ళిపోయారు. ఎంత దీవించాడు? దీవించలేదా? మరి ఈరోజు నీ నమ్మకం లేదా? అబ్రహాంని దీవించినట్టు నిన్ను దీవించడా? కష్టం వచ్చినప్పుడు యోబుని దీవించలేదా? అదే డబ్బు అంతే ఆస్తిగా ఉన్నప్పుడు దేవుడు యోబుని శ్రమలలో పడినప్పుడు ఆ శ్రమల నుంచి యోబు బయటికి వచ్చినప్పుడు దీవించబడలేదా? యోబు ఆస్తి ఉన్నప్పుడు ఒకలాగా, ఆస్తి లేనప్పుడు ఒకలాగా లేడు. ఆస్తి ఉన్నప్పుడు అదే భక్తిని మెయింటైన్ చేసినాడు, ఆస్తి పోయాక కూడా అదే భక్తిని మెయింటైన్ చేసినాడు. కానీ మధ్యలో ఆవరించింది ఎవడు? దుష్టుడు నీ పర్మిషన్ నాకు కావాలని దుష్టుడు పర్మిషన్ తీసుకొని చెడగొట్టుడుకు ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ ఓడిపోయాడు. వాడు నా దేవుడు గెలిపించాడు. నా దేవుణ్ణి యోబు గెలిపించాడు. అది ఒక్కడు గుర్తుపెట్టుకో. ఈరోజు సేవకుడా, నీవు కూడా దేవుణ్ణి గెలిపించాలి. నువ్వు వెళ్ళు అంతేలే, కానీ ఇంట్లో కూర్చోబాకు. సేవకుడా నువ్వు వెళ్ళాల్సిందే. దేవుని మాటలు చెప్పాల్సిందే. ఎందుకు ఇంకా ఇలా ఇంకా ఎందుకు ఇలా అని ఉంటాం? మార్చుకోరా. ఎవరో బాగు చేస్తున్నారని, ఎవరో చేస్తున్నారని నువ్వు ఎందుకు బాగు చేయలేకపోతున్నావు? నీకు పర్మిషన్ ఇచ్చినావు, నీకు అధికారం ఇచ్చినావు, ఆ అధికారాన్ని నువ్వు ఉపయోగించుకోలేకపోతున్నావు. అందుకే ఈ తలాంతు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తలాంతు పనికి వస్తుంది, సేవకుడికి వస్తుంది. సోమరిగా ఉండబాకు. ఇక్కడ సోమరి ఇప్పుడు ఈరోజు 5 తలాంతులోడు 2 తలాంతులు డబల్ చేసిండు, 10 2కి 4 చేసిండు, ఒకటి చేసిండు మట్టిలో బాతి పెట్టిండు. ఈరోజు సేవకుడా, నువ్వు ఫస్ట్ తలాంతు 1 తలాంతు కలిగిన వాడివే ఉన్నావు. 5 తలాంతులు నీకు ఆ సొమ్ము వాడు దోచుకొని పోతాడు. గుర్తుపెట్టుకో. వాడికి ఇవ్వకుండా ఆ ఒక్కటిని నువ్వు డబల్ చేయి. అంతేలే, కానీ ఇది 5వ వాడికి పోకుండా చూసుకోవాలి. అది నీ చేతిలోనే ఉంది. వాడు వచ్చి నీ గ్రామానికి వచ్చి, సేవకుడు వచ్చి నీ గ్రామానికి వచ్చి ప్రకటిస్తూ ఉన్నాడంటే నీ దగ్గర తలాంతులు లేవు, ఏమి లేవు, పూర్తి జీరో. నువ్వు జీరో అయిపోయి ఉన్నావు. కాబట్టి ఆ 5 తలాంతులు ఆయన వచ్చి సేవ ప్రకటిస్తూ ఆయన మాటలు ప్రకటిస్తున్నాడంటే నీ తలాంతు కూడా అటు జంప్ అవుతూనే ఉంటుంది. నీకు తెలియదు. అది రోజు ఒక్కసారి కుంగిపో, చిన్నగా కుంగిపోతూ ఉంటావు. గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా నడుచుకో ప్రతి విషయంలో కూడా. అంతేలే, కానీ సేవను అడ్డు పెట్టబాకు, అడ్డుగా ఉండబాకు. ఎవరైనా సేవకుడు వచ్చి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి నువ్వు అడ్డుపడబాకు. నీ చేతనైతే నువ్వు వెళ్ళి సేవ చేయి. అంతేలే, సేవ చేసేవాడికి నువ్వు అడ్డు చెప్పబాకు.
నా సంఘము నా సంఘం అని ఆ నలుగురితోనే ఉండవాకు. దేవుడు ఆ నలుగురిని బట్టి నేను దీవిస్తాడు. ఏరి ఇదేనా? ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆ నలుగురితో ఏంటి ఆ నలుగురిని సంపాదించుకున్నావు? ఇంకా లేరా? సంపాదించుకోవాను ఆ నలుగురితోనే సమాధి అయిపోతావా? వద్దా? సంఘం వద్దా? విస్తరణ వద్దా? లేరా? ఎన్ని మత గ్రంథాలు పట్టుకొని తిరుగుతున్నారు ఈ గ్రామాలలో. లేరా? ఏ మతం వాళ్ళు లేరు నీకు? వాళ్ళు మార్చుకోలేవా? వాళ్ళు నీ దగ్గర రాలేరా? నువ్వు చెప్పుకోలేవా? వాళ్ళ వీధికి వెళ్ళలేవా? చెప్పవా? ఒక్కరికైనా నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? లేకపోతే నీ వేషధారణతని కలిగి జీవిస్తున్నావా? రారు. నువ్వు చెప్పకపోతే రారు. ఎందుకంటే నా మాటలు వాళ్ళ దగ్గరికి అన్ని మధ్యలోకి వెళ్ళాల్సిందే అంటున్నాడు. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నువ్వు సర్వలోకానికి వెళ్ళకపోయినా నీ వీధిలో అయినా నువ్వు వెళ్ళలేకపోతున్నావుగా. నీ పక్క వీధిలో ఉన్నాక నువ్వు వెళ్ళలేకపోతున్నావు కదా. వెళ్ళే వారిని కూడా నువ్వు ఆపుతున్నావు. అంటే ఇంకా చెప్పి వాళ్ళు వచ్చి వీళ్ళు చేసి ప్రార్థనలు అంటారు, అవంటే ఎవరితో చేయించుకోబాకండి అని మళ్ళీ సలహాలు చెప్పటం. అది కరెక్టేనా సేవకుడా? నువ్వు వీలైతే నువ్వు వెళ్ళు. నువ్వు నిజంగా ఆత్మపూరుడు అయితే, నువ్వు పరిశుద్ధాత్మని ధరించుకొని ఉంటే, పరిశుద్ధాత్మ నీలోనే ఉంటే ఖచ్చితంగా అనేకమైన ఆత్మలు వారంలో ఒక్కరినైనా నువ్వు మందిరాన్ని నడిపించబడాలి. విస్తరణ కావట్లేదంటే నీలో లోపం ఉంది. నువ్వు పరిచర్య చేయట్లేదు, సరిగ్గా దేవుళ్ళో ఉండలేకపోతున్నావు. నీ ప్రార్థన లేదు. ప్రార్థన కావాలి, వాక్యము కావాలి, ఆరాధన కావాలి, నీ మాటలు కావాలి, పరిశుద్ధాత్మను ధరించుకోవాలి. వ్యర్థమైన మాటలు నోటి నుంచి రాకూడదు. సోమరి నీతోని కూడా మాట్లాడుతున్నాడు. పని చేసే వేళలో పని చెయ్యి, అంతేలే కానీ వ్యర్థముగా దేవుడు పనిస్తే ఆ పని చేయకుండా నువ్వు నిద్రమోతుడు సోమరిగాడివై నిద్రకి నువ్వు సమయం ఇచ్చినట్టే తిండిబోతులకి పరులకు రాజ్యంలో వాళ్ళకి స్థానం లేదంటున్నాడు. అంటే నువ్వు సోమరిగా ఉండి నువ్వు ఏ పని చేయకుండి, నువ్వు ప్రార్థన జీవితం లేదు, ఏమీ లేదు, నువ్వు తాగుటం పండుకోవటమేనా నీ జీవితము? వెళ్ళి పని చెయ్యి. పని చేసి దేవుని మాటలు తెలియపరచు. సోమరితనంగా నువ్వు నిద్రపోకు. దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో వెళ్ళు. దేవుడు పనిస్తా నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిని దీవిస్తాడు. నువ్వు ఏ పని చేయకపోతే దీవించడు. నువ్వు ఇప్పుడు ఆ తలాంతులు ఎందుకు వచ్చినాయి? దేవుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ తలాంతులు ఒకళ్ళు ఇచ్చినాడు. రేపు నీకు తలాంతి ఇచ్చున్నాడేమో, 2 తలాంతులు ఇచ్చాడేమో, 5 తలాంతులు ఇచ్చాడు. సోమరి లేచి పని చేయి. దేవుడు దాన్ని నీకు 2 చేయబోతున్నాడు. నువ్వు ఏ పని చేయకుండా మంచానికి పరిమితమైనవా? ఇప్పటికైనా సోమరితనాన్ని వదిలేసేయి, సోమరి జీవితాన్ని వదిలేసేయి. దేవుని చేపట్టుకొని దేవుని ఆత్మను ధరించుకొని నువ్వు బయటికి వెళ్ళు. పని చేసుకొని రా. సాయంత్రానికి దేవుని పాదాలు పట్టుకో, ప్రార్థన చెయ్యి, మళ్ళీ నిద్రపో, మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ప్రార్థన చెయ్యి, మళ్ళీ వెళ్ళు. ఇది పని చేసే వాళ్ళకి, సేవకులకు కాదు. ఇది సేవకులు నిత్యము ఆయనలోనే ఉండాలి. చెప్తున్నాను, నిత్యము ఆయనలోనే ఉండాలి. నీకు దేవుడు నిన్ను పోషించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు ఆయన మాటలు వినాల్సిందే. ఆయన సొత్తు కాబట్టి నువ్వు ఖచ్చితంగా బయటికి వెళ్ళి అనేకమైన బిడ్డలకి ఆయన మాటలు ప్రకటించాలి. ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా తలాంతుల విషయంలో ప్రభా ఆయా సోమరితనము గురించి, పనిచేసే వారి గురించి, ఆయా సేవకుల నిమిత్తం నాతో ఈ సమయంలో తండ్రి నీవుండి నాయన ప్రభా అనేకమైన బిడ్డలు ప్రభా ఈ మాటలు వినుటకు నీ కృప చూపించి ఉన్నావు. అయ్యా ఈ మాటలు తండ్రి విని విడిచిపెట్టేవారు కాకుండా తండ్రి వారు నీ ఆత్మచేత నింపి వారిని బహుగా నాయన ప్రభా నీ సేవలు వాడుకొని ప్రతి ఒక్కరు కూడా నిద్ర మొత్తాన్ని తిరిగించిన సోమరితనమని తొలగించమని అయ్యా అతని వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు తను ఆలకించి వారి హృదయంలో తను నాటబడి తన అనేకమైన బిడ్డలకి నాయన ప్రభా అయ్యా పాలు పంచులు నీ కృపను భాగ్యం దయచేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడ్. అందరూ ఈ వీడియో చివరి దాకా చూడండి. చివరి దాకా మీరు చూసి ఉన్నారని నమ్ముచున్నాను. ఇప్పటిదాకా కూడా లైక్ కొట్టండి, షేర్ చేయండి, అనేకమైన బిడ్డలకి తెలియపరచమని.
ఏసునామములో నడుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.